ఆల్రెడీ 3:14, 5:30 ఫ్లైట్. పొద్దున లేపు ఎక్కడ తీసుకొచ్చారు మన రియాక్షన్ ఎప్పుడు జగి ఎంజాయ్ చేస్తున్నాడు జొన్ను. హలో గాయ్స్, ఫ్యామిలీతో ఫస్ట్ వెకేషన్. మా జున్నుగాడు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కబోతున్నాడు. నేను చాలా ఎక్సైటెడ్. పొద్దున్నే లేసాం. చిన్నోడు ఇంకా లేవలేదు. సో జున్ను అయితే లేసేసి మంచి రెడీ అయిపోయాడు. సో ఈ లోపల అన్ని పనులు చేసేసుకుంటున్నాం. సూట్ కేసులు ఇవన్నీ రెడీ అనమాట. ఆర్డర్ స్టార్ట్ అయిపోయారు. మేము స్టార్ట్ ఆల్రెడీ 3:14, 5:30 ఫ్లైట్. మా చిన్నోడికి మిల్క్ మిక్స్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ జర్నీలో ఏమైనా తాగాలనిపించినా, ఒకవేళ ఆకలేసినా ముందే మిక్స్ చేసేసుకుంటున్నాను. పిల్లలతో వెకేషన్ అంటే మామూలుగా ఉండదు, నాకు ముందే తెలుసు. సో వాళ్ళతో బయటికి వెళ్తున్నాము అని అంటే ఇంకా స్కిన్ కేర్ అనేది అస్సలు ఉండదు. సో అందుకే బయలుదేరే ముందే ఏదైనా చేసుకుందాం. అక్కడికి బయలుదేరిన తర్వాత అక్కడ వెదర్ ఎలా ఉంటుందో అండ్ స్కిన్ డ్రై అయిపోతుంది 100%. సో అందుకే బయలుదేరే ముందే స్కిన్ హైడ్రేటెడ్గా ఉండడానికి నేనేం యూజ్ చేశానంటే, స్కిన్ డల్ అవ్వకుండా, డ్రై అవ్వకుండా, డీహైడ్రేట్ అవ్వకుండా నేను మార్నింగ్ ఇది యూజ్ చేస్తున్నాను. దిస్ ఇస్ ది డెర్మాకోస్ స్నేల్ పెప్టైడ్ 96 హైడ్రేటింగ్ సిరమ్ అనమాట. ఇది ద ప్యూర్ కొరియన్ మ్యాజిక్ ఆఫ్ స్నేల్ మ్యూసిల్. ఇది స్కిన్ డీప్గా హైడ్రేట్ చేస్తుంది, స్కిన్ డ్రై అవ్వకుండా చూస్తుంది, సాఫ్ట్గా, సఫల్గా, స్మూత్గా ఉండేలాగా చేస్తుంది అండ్ లాంగ్ లాస్టింగ్ హైడ్రేషన్ ఇస్తుంది. ఈ సిరమ్ ఇట్స్ అ పోటెంట్ బ్లెండ్ ఆఫ్ 96% ప్యూర్ స్నేల్ సీక్రేషన్ ఫిల్ట్రేట్ అనమాట. 2% పెప్టైడ్ కాంప్లెక్స్ అండ్ 2% నయాసినమైడ్ ఉంది. సో దీంతో మంచి గ్లోన్ ఇస్తుంది, స్కిన్ హైడ్రేటెడ్గా ఉండేలాగా చేస్తుంది అండ్ ఈవెన్ స్కిన్ టోన్ ఇస్తుంది. అండ్ అంతేకాదు పిగ్మెంటేషన్ని రెడ్యూస్ చేస్తుంది, డార్క్ స్పాట్స్ని తగ్గిస్తుంది. ఇది ఫేస్ మీద ఆయిల్ని కూడా కంట్రోల్ చేస్తుంది, స్కిన్ టెక్స్చర్ని ఇంప్రూవ్ చేస్తుంది. అందుకే స్కిన్ రీజనరేట్ అవుతుంది అండ్ కొలెజన్ని బూస్ట్ చేస్తుంది. ఇది స్కిన్ సపుల్గా అండ్ హెల్దీగా ఉంచుతుంది. చూసారా నా స్కిన్ ఎంత హెల్దీగా హైడ్రేటెడ్గా కనిపిస్తుందో, సాఫ్ట్, సపుల్ అండ్ హైడ్రేటెడ్. చూసారు కదా, దిస్ ఇస్ సూపర్ లైట్ వెయిట్, ఫాస్ట్గా అబ్జర్వ్ అయిపోతుంది అండ్ ఇట్స్ నాన్ గ్రీజీ. అండ్ ది బెస్ట్ పార్ట్ ఏంటంటే ది డెర్మాకో ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఫ్రేగ్రెన్స్ ఫ్రీ అండ్ డెర్మటాలజికల్లీ టెస్టెడ్ అండ్ దిస్ ఈజ్ సూటబుల్ ఫర్ సెన్సిటివ్ స్కిన్. అండ్ ది డెర్మాకోలో ఏ ప్రోడక్ట్స్ తీసుకున్నా మన ప్రతి ఆర్డర్ని వాళ్ళు ఒక చైల్డ్కి లింక్ చేస్తారు. భూమి ఫౌండేషన్ ద్వారా యంగ్ సైంటిస్ట్ ఇనిషియేటివ్ తీసుకున్నారు. 15,000+ స్టూడెంట్స్ని ఎంపవర్ చేస్తున్నారు. సో మీరు కూడా స్నేల్ పెప్టైడ్ 96 హైడ్రేటింగ్ సిరమ్ని యూజ్ చేయండి. యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. చాలా బాగుంటుంది. సో ఈ ప్రోడక్ట్ ది డెర్మాకో వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది. యూజ్ మై కోడ్ టు గెట్ 20% ఆఫ్. సో ది డెర్మాకోలోనే కాదు, అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్లో కూడా అవైలబుల్గా ఉంది. అండ్ ప్రోడక్ట్స్ని రైట్ సైడ్లో కూడా ట్యాగ్ చేస్తున్నాను. గో చెక్ ఇట్ అవుట్ గైస్. ఇంకా లేట్ చేయకుండా మా జున్నుగాడి ఫస్ట్ ఫ్లైట్ జర్నీ ఎలా ఉందో కంటిన్యూ చేసేద్దాం. మును కోసమా? చలో లెట్స్ గో. మా జున్నుగాడు అయితే చాలా ఎక్సైటెడ్. మమ్మ రా త్వరగా రా, లగేజ్ అంతా కూడా కార్లో పెట్టేస్తున్నారు. సో జున్ను ఎక్కడికి వెళ్తున్నాం? ఏరోప్లేన్లో. అవునా, ఎక్కడికి వెళ్తున్నాం? ఏరోప్లేన్లో గోవా. సో వాడి ఎక్సైట్మెంట్ అయితే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మా చిన్నోడు నిద్ర లేవకుండా జాగ్రత్తగా వాడిని నైటే పడుకునే ముందే స్నానం చేయించేసి ఇట్లా ఈ డ్రెస్ వేసి రెడీ చేసేసామన్నమాట. సో అలా పొద్దున్న లేపి తీసుకెళ్ళిపోతున్నాము. ఎంత క్యూట్ ఉన్నాడు ఈ డ్రెస్లో వాడు. ఇలా బేబీతో ట్రావెలింగ్ అప్పుడు ఇలాంటి క్యారియర్స్ చాలా హెల్ప్ అవుతాయి. కార్ ఎక్కేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము ఎయిర్పోర్ట్కి. మా ఫ్యామిలీతో ఫస్ట్ వెకేషన్ జర్నీ స్టార్ట్స్ నౌ.
వెకేషన్ అనగానే ఏదో తెలియని హడావిడి, కొత్త ప్లేస్, కొత్త కల్చర్ చూడబోతున్నాము అని ఒక హ్యాపీనెస్. అసలు ఆ ఫీలింగే సూపర్ కదా. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో వీలైనంత వరకు వెకేషన్స్కి వెళ్ళడానికి ట్రై చేయండి. కొత్త ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేసి ఆ మెమరీస్ని కలెక్ట్ చేసుకోండి. లైఫ్లో ఇంకొన్ని స్టోరీస్ని యాడ్ చేసుకోండి. ఫ్లైట్స్ ఉంటాయా? ఓకే, అయితే వెళ్దాం, లోపలికి వెళ్దాం. చూసావా మరి ఇంతకు ముందు? నేను ఫస్ట్ టైం గోవాకి. గోవాలో పుట్టి పెరిగిన దివ్య 8 times రా? 8 times, 7th డే. శ్వేత గోవా ఎన్ని టైమ్స్ రా? ఎన్ని టైమ్స్? లెక్కలేని సార్లు రాజేష్ నువ్వు 4 times. 4 times. ఫస్ట్ టైం గోవాకి ఇన్ని టైమ్స్ కాదురా, వీడు ఫ్లైటే ఫస్ట్ టైం. జును ఫైట్ ఫస్ట్ టైం. బరా చెక్ ఇన్ చేయాలి కమా. పొద్దున లేపు ఎక్కడ తీసుకొచ్చారు? సడన్ గా లేచేసరికి నేను ఇంట్లో లేనేంటి అన్న రియాక్షన్. జును బాగుంది నీ లగేజ్. ఇంతమంది కలిసి వెళ్తున్నాం కదా, అందరి లగేజ్లు చెక్ఇన్లో వేయడానికి కొంచెం టైం పట్టింది. అక్కడే నిల్చొని మాట్లాడుతూ, సో అందరు బోర్డింగ్ పాసులు రావాలి. సో లగేజ్ కూడా మేము మామూలుగా తీసుకెళ్ళట్లేదు. సో పిల్లలతో ఉన్నప్పుడు మాకు కొంచెం ఎక్స్ట్రా బ్యాగేజే ఉంటుంది. సో అట్లా వీడైతే క్యూట్గా నిద్ర మబ్బులో ఉన్నాడు. ఎంత బాగా ఆడుకుంటున్నాడో చూడండి. ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు, బట్ క్యూట్గా ఆడుకుంటున్నాడు. చూసాను బావా, ఫ్లైట్ రికార్డ్ అవ్వలేదు. ఫ్లైట్ డిలేనా? అదేంటి నెక్స్ట్ డేకే మళ్ళీ ఇంత తొందరలో ఎందుకు వచ్చినాం బావా? ఒక బ్యాగ్ మర్చిపోయింది, తీసుకురాను వాళ్ళకు. మనం ఫ్లైట్ లో వెళ్తున్నాం కదా, ఫ్లైట్ టికెట్ ఇలా ఉంటుంది. నీది ఎక్కడుంది చెప్పు, నీ పేరు ఎక్కడ? బోర్డింగ్ పాసెస్. బోర్డింగ్ పాస్. ఇక్కడ నీ పేరుంది, లక్ష్మానస్. చూసారా, జున్ను కోసం మేము సూట్ కేస్ తీసుకున్నాము అని చెప్పాను కదా. ఎందుకు తీసుకున్నామో అర్థమైందా? ఎత్తుకో అనకుండా ఎయిర్పోర్ట్లో వాడిని ఇలా కూర్చుని పెట్టి లాగడానికి ఈజీగా ఉంటుంది. సో చిన్నోడి కోసం ఈ స్ట్రోలర్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో పేరెంటింగ్ అంత ఈజీ కాదు కాబట్టి వెకేషన్ ప్లాన్ చేసినప్పుడు ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదెప్పుడు నుంచి అల్లుడు అలవాటు చేస్తున్నాడు. ఫ్యూచర్లో పనికొస్తుంది. వీడి పని బాగుందిరా. వీడి పని బాగుంది కదా, చక్కగా. అమ్మ వీడు ఊరికి మా ఆంటీ ఎత్తుకో అంటే నేను ఆ సూట్ కేసు చూడగానే అమ్మ వెరీ హ్యాపీ. పొద్దున జంక్ ఫుడ్ ఏంట్రా? పొద్దున ఇక్కడ ఇగో నాకు దివ్యనే వద్దు వచ్చినప్పటి నుంచి నీళ్ళు అడుగుతాను. ఏం తీసుకున్నా? వెజ్ శాండ్విచ్. What do you want to eat? మా చిన్నోడు ఇప్పుడే నిలబడ్డాము, 2 అడుగులు వేయడం నేర్చుకుంటున్నాడు చేతులు పట్టుకొని. ఇంకా ఎయిర్పోర్ట్ అంతా నేను తిరిగేస్తానంటాడు. ఎక్కడికి సార్?
వెళ్ళిపోతున్నావు కదా, ఫ్లైట్ ఇది మనం లోపలికి వచ్చేసాం కానీ ఫ్లైట్ ఎక్కడ ఉంది బెట్ట? పైన ఉంటుందా ఫ్లైట్? అయ్యో ఇప్పుడు ఎలా ఎక్కుతాం ఫ్లైట్ మనము? ఎక్కడి నుంచి ఎక్కుతాం అసలు? అక్కడ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఢిల్లీకి అవునా? ఫ్లైట్ లో ఎలా వెళ్తారు బేటా? ఫ్లైట్ లో ఎలా వెళ్తారు? అవునా? ఫ్లైట్ ఇలా ఇప్పుడు పైకి వెళ్తుందా లేకపోతే ఎక్కడ ఎక్కుతాం మనము? ఓహో సూపర్ అసలు. జును మన మీద ఫ్లైట్ అదే ఫ్లైట్ ఎక్కడ ఉంది చూసావా? కనిపిస్తుందా జును? ఫ్లైట్ కనిపిస్తుందా? ఫ్లైట్ బిగ్ ఉందా స్మాల్ ఉందా? మనం ఇప్పుడు అదే ఫ్లైట్ ఎక్కుతున్నాము. ఎస్ మా జున్నుగాడికి దగ్గర నుంచి ఫ్లైట్ ఎలా ఉంటుందో అద్దరి నుంచి చూపిస్తున్నాను, అది కూడా నిజమైన ఫ్లైట్ అదే రా అని. నేను ఎవరు తీసుకుపోలేని ఆలోచిస్తున్నాను. కన్ఫర్మ్ తెలియదు. ఏంటి ఫ్లైట్ చూసా మేము చూసా ఏంది ఇప్పుడు ఏంటి పడుకున్నా నిద్రపోయిన బ్లాగ్ తీస్తూనే ఉంటారు బాబు, ఇలా ఉండాలండి. బోర్డింగ్ స్టార్ట్ అవ్వాలి. బోర్డింగ్ స్టార్ట్ అవ్వడం అంటే ఇప్పుడు అక్కడ అందరూ లైన్లో నిల్చున్నారు కదా, ఆ లైన్లో నిల్చున్న తర్వాత మన టికెట్ చూపిస్తే అప్పుడు వాళ్ళు స్కాన్ చేసి దక్షమానస్ అంటే ఈ అబ్బాయే టికెట్ కొనుక్కొని అని చెప్పి అప్పుడు లోపలికి పంపిస్తారు. అర్థమైంది? నా పక్కన కూర్చుంటావా? ఎందుకు నా పక్కన కూర్చోరా? సరే అయితే నువ్వు నా పక్కన కూర్చో, తమ్ముడు పప్ప పక్కన కూర్చుంటాడు. ఓకేనా? పప్ప ఒక్కరిని పంపించేద్దామా? వీడు చూడు, వీడేదో రీసెర్చ్ చేస్తున్నాడు. మున్ను ఓయ్ మున్ను ఏం చేస్తున్నావు బిడ్డ? ఓయ్ ర్యాబిట్. అరే బోర్డింగ్ స్టార్ట్ అయినప్పుడు వెళ్ళాలిరా, మనకి నచ్చినప్పుడు వెళ్ళొద్దు ఇక్కడ. అప్పుడు ఫ్లైట్ దగ్గర వెళ్తున్నాం జును. ఫ్లైట్ ఎక్కడ ఉంది చూడు, ఫ్లైట్ ఎక్కడ ఉంది చూడు, కనిపిస్తుందా ఫ్లైట్? మనదే ఇప్పుడు మనం ఆ ఫ్లైట్ ఎక్కుతున్నాం. స్పీడ్గా వెళ్ళిపోతాం కదా. హ్యాపీ? ఎందుకు హ్యాపీ? ఫ్లైట్ ఎక్కుతున్నందుకు హ్యాపీయా? మా బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది, లోపలికి వెళ్ళి కూర్చున్నాము. వీడు ఇంకా నాకు విండో సీట్ కావాలి అని అంటే వాడికి విండో సీట్ ఇచ్చేసాం అనమాట. విండో ఓపెన్ చేసి చూస్తున్నాడు, అమ్మా ఏరోప్లేన్స్ ఉన్నాయి అక్కడ, ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అని వాడు చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు. వీణ్ ఎలా భరించడం తెలియదు, వాడైతే విండో సీట్ హ్యాపీ. చెప్తున్నాడు సరే జున్ను, యూ హావ్ టు వేర్ ద సీట్ బెల్ట్. వెరీ గుడ్. ఇది ఇట్లా, ఇది టైట్ చేసుకోవాలి. ఇది లాగు. మా చిన్నోడు ముందు తిన్నగా కూర్చోవట్లేదు. వాడు చూడండి ఏం చేస్తున్నాడు, ఇదేంటి అదేంటి ఇదేంటి అదేంటి అని చూస్తూనే ఉన్నాడు. చిన్నోడిని హ్యాండిల్ చేయడమే కష్టమే, పెద్దోడు మాత్రం బుద్ధిగా సీట్లో కూర్చొని విండో సీట్లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇద్దరు పిల్లలకి క్లౌడ్స్ చూపిస్తూ, అంటే ఇక్కడ ఏంటంటే ఇద్దరు పిల్లలు నాకు విండో సీట్ అని కొట్టుకుంటున్నట్టుంది. ఇప్పుడే మాకు అర్థమైపోయింది మా ఫ్యూచర్ ఏంటో. చెప్పు బెట్టా. లేదు సీట్ బెల్ట్ కంపల్సరీ కావాలి. ఫ్లైట్ ఎగిరిన తర్వాత సీట్ బెల్ట్ తీసేస్తాను. ఓకేనా? బ్యాక్ కూర్చో. కనిపిస్తుందా?
చిన్ని హౌసెస్ సైజ్ చూసావా? కింద హౌసెస్ ఉన్నాయన్నీ. ఫ్లైట్లో వాష్రూమ్ ఉంటుంది కదా, మనం మళ్ళీ కింద వరకు వెళ్ళినప్పటికీ బయట ఫోటోస్ వెళ్ళాలి బయట ఫ్లైట్ దిగేసి వెళ్ళేస్తావా? ఇప్పుడు రావట్లేదు అయితే. ఓకే, సో ఫ్లైట్లో వాష్రూమ్స్ ఉంటాయా అని అడుగుతున్నాను మా వాడు. సీట్ తీసేయడం క్లౌడ్స్ ఎలా ఉన్నాయి? సూపర్ ఉన్నాయి సూపర్ ఉన్నాయి ఇక్కడ దిగుదామా? ఇక్కడ దిగి క్లౌడ్స్తో ఆడుకుందామా కాసేపు? నో ఎందుకు? కింద పడిపోతామండి ఫ్లైట్ దిగితే కింద పడిపోతామా? అవునా? ఇలా వెకేషన్స్కి వెళ్ళడం వల్ల మెయిన్గా కిడ్స్ కొత్త విషయాలు నేర్చుకుంటారు. వాళ్ళకి ఈ ఏజ్లో వెకేషన్స్ అవసరమనే చెప్తాను. మీరే చూడండి, ఇప్పుడు జున్ను ఫ్లైట్ గురించి, క్యూ మేనేజ్మెంట్, బోర్డింగ్ పాస్, ఇలా ఎన్ని విషయాలు తెలుసుకున్నాడో. వీడి బాధంతా కిటికీ పగిలిపోతుంది. వాడు అట్లా కొడుతుంది దెబ్బ దెబ్బ. దిగేసాం. చూసాం ఇక్కడికే. చూసాం కిందకి దిగేసాము. ఇదేనా ఇదే ఫ్లైట్ ఎలా దిగింది చెప్పు. అలా దిగింది. ఇలా ల్యాండ్ అయింది. హే వి రీచ్డ్ గోవా. వచ్చాం కానీ మా వాడు అవుట్. మా చిన్నోడు మంచిగా స్లీప్ వేసేసాడు. పెద్దోడు మాత్రం ఈ సూట్ కేస్ స్కూటర్ని ఎంజాయ్ చేస్తున్నాడు. వాడు ఫ్లైట్ దిగేటప్పుడు పడుకున్నాడు సార్. మెలుకున్నాడు, ఫ్లైట్ అయితే మెలుకున్నాడు, గొలుగులు వేసి ఇప్పుడు పడుకున్నాడు. వాడితో భరించలేకపోతున్నాడు. జున్ను హ్యాపీ అందరికన్నా. అది మీరు ఎంజాయ్ ఆ. చూడు ఎంత క్యూటేష్ పడుకున్నాడు. నీకేం కావాలరా? ఒరే మబ్బేష్, మబ్బు ఏం కావాలి చెప్పు. వీడు చూడు దీర్ఘంగా ఏం కావాలి అని ఎట్లా ఆలోచిస్తున్నాడో చూడు. అమ్మో చూసావా వీడు ఎంత పెద్ద షాప్కి తీస్తున్నాడో. ఏంటిది? దెబ్బలు పడతాయి. నో చాకీ, నో, పక్కన పెట్టేసి. ఏం తెచ్చుకున్నావురా చూపి. అంతా తిరిగి ఇవి తెచ్చుకున్నావా? చిప్స్ తెచ్చుకున్నావా? చిప్స్ కొనేసాడు. ఇంకా నేను నడవను. ఈ స్కూటర్ కూడా వద్దంట, సూట్ కేస్ స్కూటర్. మొత్తం లగేజ్ మీద కూర్చుని పెట్టి తోసుకుంటూ తీసుకెళ్ళాం. వచ్చేసాం గోవాకి. వీడు ఇంకా బీచ్ రాలేదని డిసప్పాయింట్ ఉన్నాడు. ఎందుకంటే ఫ్లైట్ డైరెక్ట్ గా బీచ్ దగ్గర డ్రాప్ చేయలేదు. ఓకేనా? ఓకే. పడ్డాడు, ఆల్రెడీ తగిలించుకున్నాడు కాలుకి. నడుస్తూ అంటే ఒక్క కాలుకి ఒక్క కాలు దాకి పడ్డాడు. విక్కీ మనతో పాటు ట్రిప్ సరే ఇప్పుడు కూడా కాసేపు నిద్రపోతున్నాడు, లేస్తున్నాడు. నిద్ర అస్సలు సరిపోదు. పాపం ఫ్లైట్ లో కూడా ఎక్కువ సతాయించలేదు. ముందు కూడా అయితే మంచిగా బాగానే ఆడుకున్నాడు, సతాయించలేదు. అవును, కానీ వీడైతే క్వశ్చన్స్ ఎప్పుడు వస్తాం బోర్. సీట్ బెల్ట్ తీస్తా అంటారు ఎక్కినప్పుడు నుంచి.
ఇంకేంటి ఫోన్ లో రైమ్స్ కావాలంటాడు, వీడియోస్ కావాలంటాడు, అసలు ఫోనే పని అందరూ ఏం చేస్తున్నా అక్కడ ఆఫ్లైన్ లో మూవీ చూస్తాను, నేను చూస్తాను, వాడు కూడా ఓకే ఓకే ఓకే. రాయేష్ చూస్తాడు మూవీ ఆఫ్లైన్ లో. హాలీవుడ్ మూవీ సగం అయిపోయింది. సో వీడి బాధ ఏంటంటే ఫ్లైట్ డైరెక్ట్ గా బీచ్ దగ్గర డ్రాప్ చేయలేదంట. వాడు బీచ్ ప్లేస్ కదా, ఇక్కడ ఎందుకు దిగుతున్నాం మనం అని అడుగుతున్నాడు. సో బీచ్ కి నెక్స్ట్ వెళ్ళాం మేడం, మాల్డీవ్స్ వెళ్ళాం, బ్యాడ్ బీచ్ లోకి నెక్స్ట్. అబ్బా బీచ్ లోకి బయట వెళ్తుందా? అబ్బో సరే ఇప్పుడైతే వచ్చేస్తుంది బీచ్. ఓకేనా, మనం కార్లో బీచ్ దగ్గరికి వెళ్తున్నాం. ఫుల్గా మనం మట్టిలో ఆడుకోవచ్చు. మేము వెళ్ళేది సౌత్ గోవా కాబట్టి ఎయిర్పోర్ట్ నుంచి 1.5 hour జర్నీ అన్నమాట. మళ్ళీ అక్కడికి రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి లోపల రిసార్ట్కి వెళ్ళాలి అని అంటే ఇలాంటి ఒక చిన్న ట్రక్లో వెళ్ళాలన్నమాట. సో కొంతమందే పడతాం కాబట్టి మేము ముందు కూర్చున్నాము. సో వెనకాలంతా వీళ్ళు అడ్జస్ట్ అవుతున్నారు. అక్క నెక్స్ట్ నువ్వే. సో ఈ రైడ్ మాత్రం అడ్వెంచర్ రైడ్ అడ్వెంచర్ రైడ్ స్టార్టెడ్. నచ్చిందా ప్లేస్? జున్ను ఎంజాయ్ చేస్తున్నాడు. జున్ను ఈటింగ్ జున్ను. ఒకటి పెట్టరా, మొన్న అడ్వెంచర్ తో పోలిస్తే ఎంత ఆఫ్టర్ ఆల్. జున్ను పికాక్ చూడు, జున్ను పికాక్. మేము గోవా వచ్చేసాము. చూసారు కదా ఎంత గోల గోల చేస్తున్నామో. వీఆర్ హ్యావింగ్ సూపర్ ఫన్ అండ్ దెర్ ఈస్ అ లాట్ మోర్. మీరు కూడా వెంటనే మీ ఫ్యామిలీతో ట్రిప్ ప్లాన్ చేసేసేయండి. ఎంత బిజీగా ఉన్నా కాస్త రిలాక్సేషన్ కూడా అవసరమే కదా. జున్ను వి రీచ్ గోవా. ఫైనలీ కోలా గోవా రిసార్ట్ రీచ్ అయిపోయాము. మై ఫేవరెట్ ప్లేస్. ఎంత పీస్ఫుల్గా ఉంటుందో. ఇట్స్ అ ప్రైవేట్ బీచ్. ఆన్లైన్ ట్రైన్స్ దగ్గర వచ్చేసినాయి చూసావా? లాస్ట్ టైం దూరం ఉండే కదా, కొంచెం దూరం ఉన్నాయి. ఇప్పుడు 9 సీజన్ కదా, అంటే కొంచెం మనం వచ్చాం కదా, ఇష్టం కాబట్టి వచ్చాం. వెళ్దాం మా కిందకి. లెట్స్ గో డౌన్. ఇలా పైనుంచి దిగి వెళ్ళాలన్నమాట నడుచుకుంటూ. జున్ను బాగుందా బీచ్? సముద్రంలో వాటర్ ఏముంటే చాలా వచ్చేసాము. రాగానే మా వాడు అక్కడ చూస్తే వెళ్తున్నాడు. అక్కడికి వెళ్దాం మేము, అక్కడికి వెళ్దాం మేము, అక్కడికి వెళ్దాం. లెట్స్ గో. వెళ్ళగానే బీచ్లోకి వెళ్ళిపోయాము. ఆ వేవ్స్, ఆ సౌండ్, బాబా బాబా.
దాని తర్వాత ఫుల్గా ఆకలేస్తూ ఉన్నింది. యమ్మీ ఫుడ్ని లాగించేసాము. వెరీ టేస్టీ ఉన్నింది ఫుడ్ అయితే. పిల్లల కోసం ప్లే ఏరియా ఉన్నది కాబట్టి హ్యాపీగా వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారనమాట. బాగా ఆడుకుంటున్నారు ఆ మట్టిలో మాణిక్యాలు. నేను సరిగ్గా అక్కడ చూడు, అక్కడ లిజర్డ్ 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 లిజర్డ్. ఎల్లు చిన్న ఎల్లు చిన్న ఎల్లు చిన్న ఎల్లు. సో నెక్స్ట్ ఏం జరిగింది అనేది నెక్స్ట్ వ్లాగ్ మిస్ అవ్వకుండా చూడండి.